కూడా అలాంటి సమస్య వస్తుంది. ఓకే, ఫేషియల్ సున్నాలు చూడడం పెట్టుకోకండి. చూడకపోతే ఏ బిట్ ఆ బిట్ చేస్తే మంచిది. చెప్పండి టిక్ చేసుకోవచ్చు. అంటే ఏవైతే మనం ముందు వచ్చినవన్నీ రాసేస్తాము, రాసేసిన తర్వాత మనం ఏవైతే మధ్యలో విడిచిపెడతాం వాటిని విడిచిపెట్టేస్తాం. ఆ విడిచిపెట్టేసింది ఏంటంటే బుక్లెట్ మీద చిన్న ఐడెంటిఫై చేసుకోండి. ఎందుకంటే ఆ టిక్ చేయడం ఉపయోగం ఎందుకంటే లాస్ట్ 10 నిమిషాలు ఉన్నాయి. ఆ 20 బిట్లో మీరు ఒక 10 బిట్ల వరకు కొంచెం ఆలోచిస్తే ఆన్సర్ చేయండి. అలాంటి సమయంలో ఇందులో ఏది మీ ఓఎంఆర్లో ఎక్కడ బిట్టు చూసినా 10వ బిట్టు అది 10వ బిట్టు చూసి అక్కడ 10వ బిట్టు చూస్తే అయిపోతుంది. అంటే మీరు వచ్చిన 20 బిట్స్ కూడా టిక్ చేయలేదు. సో కాబట్టి ముందుగానే పెట్టుకోండి, దాన్ని రౌండ్ చేస్తాం. సో చివరిలో రాని ఏమేమి ఉంటాయి కాబట్టి 20 నిమిషాలు లేకపోతే 10 నిమిషాలు అది కూడా ఏదైతే ఏదైతే రాయలేదో దాన్ని టిక్ చేసుకుంటే సరిపోతుంది. సింపుల్ అది. అప్పుడు లాస్ట్లో మీరు ఏదైతే టిక్ చేస్తారో ఆ టిక్ చేసింది అన్నీ ఒకసారి బిట్స్ అయ్యి చూసుకుంటాం. లాస్ట్ 5 నిమిషాలు మొత్తం అన్ని 120 బిట్స్ చేసామో లేదా అని వెరిఫై చేసుకుంటాం. ఇంకోటి మనం మర్చిపోయాం ఏంటంటే నెంబర్ని మార్క్ చేయడం మనం చేయలేదు. వరుసగా పైన ఉండే దాంట్లో నెంబర్ కూడా రౌండ్ చేయాలన్నమాట. యాక్చువల్గా 2023 ఉందనుకోండి, 2023. సో అందులో కూడా వరుసగా ఉంటాయి. ఒక లైన్లో 2 దగ్గర 0 చుట్టాలి, 0 ఉంటే 0 దగ్గర మనం 0 చుట్టాలి. వరుసగా దాన్ని నింపాలన్నమాట. అదొకటి మనం ప్రాక్టీస్ చేయాలి. వాళ్ళు చెప్తారు, కన్ఫ్యూజన్ లేకుండా మాత్రం చేయాలి. వాళ్ళు చెప్తారు, మనం కూడా ఇక్కడ ఒకటి ప్రాక్టీస్ చేద్దాం. అది నెంబర్స్ గిట్ట రాలేదు కాబట్టి మనం అది చేయలేదు. నెంబర్ ఇస్తే ఈరోజు చేద్దాం, ఈరోజు ఎగ్జామ్లో అది చేద్దాం. ఓకే, నెంబర్ చాలా అనమాట. లేదు వాళ్ళు చెప్తారు అక్కడ పొరపాటు ఏదైనా తేడా వచ్చినా డీటెయిల్స్ మార్చడానికి చేస్తారు, కానీ అంత మార్చినంత వరకు చేసుకోకూడదు. సో డిఎస్టీ క్యాండిడేట్కి డిఏలో వచ్చిందని మాట్లాడారా, వెంటనే వెళ్ళి వాళ్ళతో మాట్లాడాలన్నమాట. అక్కడ నేను పలానా డిఎస్టీ అంటే నాకు డిఎస్టీ పేపర్ కావాలని ముందే చెప్పాలి. అక్కడికి డిఎస్టీ సార్ డిఏలో నెంబర్ ఇచ్చారు. లాస్ట్ టైం కూడా అలాగే కానీ మాట్లాడితే వెంటనే వాళ్ళు మాట్లాడారు. అక్కడికి మాట్లాడారు, ఫోన్ చేసేది అక్కడ పేపర్ మార్చుతాను. సో నువ్వు ప్రత్యేకంగా మాట్లాడాలన్నమాట. ఎవరో వస్తారని కాదు, నువ్వు సెంటర్లోకి వెళ్ళిన నేను డిఎస్టీ అండి నాకు డిఎస్టీ పేపర్ ఇస్తామని ఫోన్ చేశారు, నేను ఫోన్ చేసి మాట్లాడాను కాబట్టి నాకు అది ఇస్తారని చెప్పాలి, ఇవ్వాలని చెప్పాలన్నమాట. లేకపోతే ఆ డిఏ పేపర్ నీకు ఇస్తారు, రాసేద్దాం అంటే రాసేయి, లేదు పర్వాలేదంటే రాసేయచ్చు అన్నమాట. సరే, ఇవి విషయాలు. ఇంక మిగిలిన ఉంటే మనం ఉంటాం కాబట్టి 1-2 రోజుల్లో మనం చూద్దాం. సో మనం కొంత మోటివేషన్ చేశాను, మిగతా అందరూ కూడా చేసాం. సో అది కొంచెం దానికి కొంచెం చిన్న బూస్టప్ లాగా ఇంకో చిన్న మోటివేషన్. ఓకే, పర్లేదా? చెప్పండి సార్. టైం అయిపోతుందా? ఒక చిన్న మోటివేషన్ అన్నమాట. ఓకే, తీస్తారా? అయిపోయింది ఒక 1 minute. యాక్చువల్గా సార్కి 15 నిమిషాలే పర్మిషన్ అడిగాం, కాకపోతే మనకు కొద్దిగా మీ ఆకృతి చూసిన తర్వాత ఒక 10 నిమిషాలు అలాగే అయింది. ఒక 5 నిమిషాలు ముగించాం. సో ఏం లేదు, మనం దీని గురించి మాట్లాడుకున్నాం కాబట్టి దీనికి సంబంధించిన ఒక పాట ఉంది, చిన్న పాట పాడి వినిపిస్తాను.